అగో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కూడా ఉన్నాడు. వచ్చే బడ్జెట్ సమావేశాలల్లో ఇందిరమ్మ ఇండ్లకు పెద్ద పద్దునే తీద్దామని అధికారులతోని బట్టి సారు చెప్పుకొచ్చినట్టు ఉన్నాడు. షెయి సర్కారు ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు పోయి కాంగ్రెస్ సర్కారు కట్టిన ఇందిరమ్మ ఇండ్లను చూసి మన రాష్ట్రంలో కూడా ఎట్లా కడితే మంచిగుంటుందో చెప్పాలని అధికారులతోనే అనుకొచ్చిండట. ఆఫీసర్లు కూడా మీరు ఒమ్మంటే ఇప్పుడే స్పెషల్ టీములు సపరేట్గా ఏర్పాటు చేసి పర్యటనకు పంపిస్తామని కూడా అనొచ్చు. కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన ఇండ్లలో ఉంటున్నోళ్ళను కూడా మంచిగా అరుచుకోర్రి. ఒక్క ఇంటికి ఎన్ని ఇటుకలు వాడినరు, ఎంత సిమిటి ఉష్కే కలిపి వేసిండ్రు, మొరమెంత నింపిర్రు, పునాది తీసిన నుంచి చెత్త పోసేదాకా మొత్తం ఎంత ఖర్చు వచ్చిందో కొలతలతో సహా తీసుకురాని కూడా చెప్పంగానే మన ప్రభుత్వ అధికారులు ఎంతటి పనిమంతులంటే ఆవలిస్తే పేగులు ఎన్ని ఉన్నాయో చిట్ట లెక్క పెట్టి చిట్టుకున చెప్పే బాపది. కాబట్టి కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల ఏం కర్మ సారు, మీ షెయి సర్కారు లేని రాష్ట్రాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల నక్షలు తెచ్చేంత మోతేవారులు ఉండ్రు అన్నారు కావచ్చు. ఇప్పటికి 100 రోజులకు ఎప్పుడో గడిచిపోయిన 8 నెలలు కూడా దగ్గరికి రాబట్టే చెప్పింది కూడా చేసింది లేదు.